హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో కలర్ కరెక్షన్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే ఫస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫిల్టర్లోకి వెళ్ళాలి. సో మనకి ఇక్కడ కెమెరా రా ఫిల్టర్ అని ఉంటుంది, ఇదైతే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఒక బాక్స్ అయితే పాపప్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఒక్కొక్కటి మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లైట్ ఉంది. సో ఇందులో మనకు ఎక్స్పోజర్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఇమేజ్లో ఉన్న ఎక్స్పోజర్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే ఓవరాల్గా కొంచెం ఎక్స్పోజర్ అనేది ఎక్కువనే ఉంది కాబట్టి కొద్దిగా మనం లైట్గా తగ్గించుకుందాం. సో మనకి ఇక్కడ సమ్వేర్ అరౌండ్ -0.20 అలా పెట్టేసుకుందాం. దాని తర్వాత మనకి ఇక్కడ కాంట్రాస్ట్ అనమాట. సో ఇమేజ్లో చూసుకున్నట్లయితే కొద్దిగా మనకు సో ఏరియాస్లో కాంట్రాస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో లైట్ మనం తగ్గించుకుందాం కాంట్రాస్ట్. సో సమ్వేర్ అరౌండ్ -35 అలా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ హైలైట్స్. సో ఓవరాల్గా మనకు హైలైట్స్ అనేవి ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి మనం హైలైట్స్ అనేవి కంప్లీట్గా 0 పెట్టేసుకుందాం. సో దట్ మనకు హైలైట్స్ తగ్గిపోయి కొన్ని డీటెయిలింగ్స్ అనేవి కూడా కొంచెం క్లియర్గా కనబడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ షాడోస్. సో ఇక్కడ పర్సన్ని చూసుకుంటే మనకు ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ హెయిర్ ఏరియాలో కొద్దిగా మనకు షాడోస్ అయితే కొద్దిగా డార్క్గానే కనిపిస్తాయి. సో షాడోస్ రిలీజ్ చేసుకోవడానికి కొంచెం మనం ఇక్కడ షాడోస్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. సో దట్ మనకి ఇక్కడ ప్యాన్ డీటెయిల్స్ కానీ కొన్ని ఓవరాల్ డీటెయిల్స్ అనేవి కొంచెం నీట్గా కనిపిస్తాయి. సో నెక్స్ట్ వైట్నెస్. సో ఓవరాల్గా కొంచెం తగ్గించుకుందాం వైట్నెస్, ఎందుకంటే ఇమేజ్లో కొంచెం వైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి లైట్గా అలా తగ్గించుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకి అనమాట తీసుకున్నట్లయితే ఇమేజ్లో ఉన్న బ్లాక్నెస్ కూడా కొంచెం మనకు తగ్గుతుంది. సో +10 అలా పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనం లైట్ అనేది క్లోజ్ చేసుకుందాం. సో ఇలా ఉండే కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మనం చేంజ్ చేసుకున్నాం అనమాట ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఈ కలర్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ టెంపరేచర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది చేసుకుంటే ఇమేజ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఆ లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట బేస్గా చెప్పాలంటే. సో ఇక్కడ మనకు ఓవరాల్గా మనకి ఇట్లా ఎల్లో కైండ్ ఆఫ్ థీమ్ ఉంది కాబట్టి సో మనం అదే ఫాలో అవుదాం. లెఫ్ట్ డ్రాగ్ చేసుకుంటే అది ఓవర్ మనకి ఇట్లా థీమ్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా వద్దు. సో ఏదైతే ఉందో దాన్ని అలా మెయింటైన్ చేద్దాం. సో ఇక్కడ మనకు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం అంతే. సో సమ్వేర్ అరౌండ్ +3 అలా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇది టింట్, ఇది ఒకటి వస్తుంది. సో అది అవసరం లేదు, అలాగే పెట్టేసుకుందాం. రిమైనింగ్ ఈ విబ్రెంట్ సాచురేషన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకుందాం, తర్వాత చూసుకోవచ్చు దాని గురించి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇక్కడ మనం టెక్స్చర్ తీసుకున్నట్లయితే ఇమేజ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, తగ్గిస్తే స్మూత్ అనమాట. మనం ఏరియా ఇక్కడ చూసుకోవచ్చు. టెక్స్చర్ అనేది తగ్గిస్తే పెంచితే ఇలా డార్క్ టెక్స్చర్స్ అనేవి కనిపిస్తుంది అనమాట, చూసుకో. సో అది డిపెండ్స్ ఇమేజ్ కొంచెం స్మూత్గా కనిపించాలని చెప్పి నేను అంటే టెక్స్చర్ అనేది -20 అలా పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ క్లారిటీ పెంచుతాను, ఎందుకంటే క్లారిటీ పెంచినప్పుడు మనకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ క్లారిటీ పెంచుతూ చూసుకుంటే ఎట్లా వస్తుంది ఇంక్రీజ్. ఓకే. సో క్లారిటీ అనేది ఇలా వస్తుంది. సో +10 అలా పెట్టుకుంటాను. సో నాకు డీటెయిల్స్ అనేవి కొంచెం క్లియర్గా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ మనకు చూసుకుంటే డీహేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ డీహేజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో దట్ మనకు ఓవరాల్లో అనమాట. సో 10 అలా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ రెండు అలాగే పెట్టేద్దాం, అవసరం లేదు అవి. నెక్స్ట్ మనకి ఇక్కడ కర్వ్ ఉంది. సో బేసిక్ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు కలర్ మిక్సర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకు ఆల్లో చూసుకుంటే హ్యూ ఉంటుంది, సాచురేషన్ ఉంటుంది, ల్యూమినెన్స్ ఉంటుంది అనమాట. సో వీటిపైన మనం వర్క్ చేస్తాం. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కలర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ కలర్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే హ్యూతోని ఎడిటింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు సపరేట్గా కూడా ఉన్నాయి. ఫస్ట్ హ్యూలోకి వెళ్దాం. సో హ్యూలో ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ గ్రీన్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఈ గ్రీన్ అది ఇలా మనం చేద్దాం చూడండి. ఇట్లా చేంజ్ చేసుకుంటే లెఫ్ట్కి చేంజ్ చేసుకుంటే ఎల్లో కలర్ ఏం చూడండి. ఇప్పుడు ఎల్లోని మనం ఇక్కడ రైట్కి డ్రాగ్ కూడా గ్రీన్ అవుతుంది అనమాట. ఇలా అనేది ఇలా చేస్తుంది. సో మన కలర్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఓవరాల్గా ఈ గ్రీన్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్ ముందులాగా అలాగే పెట్టేసుకొని ఇక్కడ గ్రీన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎల్లో కలర్ ఉంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ అవుతుంది. కొద్దిగా మనం లెఫ్ట్ డ్రాగ్ స్కీమ్లోకి అండ్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఓవరాల్గా ఇమేజ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో వ్యాస్టీస్ అలాగే పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ యొక్క టీషర్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో జస్ట్ ఇక్కడ నేను హ్యూలో ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే నేచర్ ఉందో దాన్ని ఒక్కటి చేంజ్ చేశాను.
ఇక్కడ చేంజ్ చేస్తే జీన్స్ ఏదైతుందో అది చేంజ్ అవుతుంది చూడండి. సో అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకుందాం. నెక్స్ట్ సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం మనకు కావాల్సినట్టు. సో ఇక్కడ మనకు ఆరెంజెస్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు సాచురేషన్ అవుతుంది గ్రౌండ్లో. సో కొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ మనకు ఓవరాల్ ఇలా ఎల్లో ఇంక్రీజ్ అవుతుంది. సో కొంచెం ఆడ్గా ఉంది, సో అవసరం లేదు, ఎల్లో పెంచాల్సిన అవసరం లేదు. గ్రీన్ ఇక్కడ మనకి కింద పర్టికులర్ ఏరియాలో గ్రీన్ కలర్ పెరుగుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫేస్లో చూసుకుంటే ఆరెంజ్ కొంచెం పేజ్ కూడా మరీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఇంక్రీజ్ చేసుకుందాం. సో దానికి జీన్స్ ప్యాంట్ అనేది మంచిగా కలరేజ్గా కనిపిస్తుంది. పర్పుల్స్ ఇమేజ్లో ఓవరాల్గా పర్పుల్స్ అండ్ అయితే అది ఎఫెక్ట్ అయితే అవ్వట్లేదు అవి. నెక్స్ట్ ఇల్యూమినెన్స్ అంటే మనకు ఇమేజ్ యొక్క కలర్ ఏదైతే ఉందో అది డార్క్ అండ్ లైట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలుసుకుంటే మనం ఇలా డార్క్ వచ్చి ఇలా లైట్ చేసి కొంచెం మనం డార్క్ అయితే చేద్దాం. సో -25 అలా చేసుకుందాం. అండ్ బ్లూ కలర్ ఇప్పుడు సో కొంచెం డార్క్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ ఆరెంజెస్ కొంచెం డార్క్ చేసుకుందాం. -20 అలా పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కలర్ గ్రేడింగ్ అని ఉంటుంది. సో ఇందులో మనకు మిడ్ టోన్ షాడోస్ హైలైట్ అని ఉంటాయి అనమాట. సో వీటిపైన వర్క్ చేస్తాం మోస్ట్లీ. మనకి ఇక్కడ హైలైట్స్ అనేవి మోస్ట్లీ మనకి ఇక్కడ హైలైటింగ్ ఏరియానే ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇన్ కేస్ హైలైట్లో ఏదైనా కలర్ తీసుకుంటే థీమ్ సో మనకు నచ్చినట్టు ఇన్ కేస్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అది కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తాను అంటే మిడ్ టోన్స్ ఒకటి కొంచెం చేంజ్ చేసుకుంటాను. సో వాడుతున్నాము. సో సేమ్ అదే ఆరెంజ్ థీమ్లోకి కొంచెం చేంజ్ చేసుకుంటాను అంతే లైక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనకు డీసెంట్ నీట్గా కనిపిస్తే నాయిస్ రిడక్షన్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓవరాల్గా మనం లాస్ట్లో ఏవైతే హ్యూ అండ్ సాచురేషన్ ఉందో వాటి దగ్గరికి వెళ్దాం. హ్యూ సాచురేషన్. సో ఇక్కడ సాచురేషన్ అని తగ్గిద్దాం -20, హ్యూ అని కొద్దిగా +35. ఓకే, సాచురేషన్. ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఇలా ఉన్న ఇమేజ్ని మనం మైనర్ చేంజెస్తో ఈ విధంగా అయితే చేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ ఇచ్చి కావాలనుకుంటే టెక్స్ట్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇలా డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేసి డబుల్ క్లిక్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఓకే, కావాలనుకుంటే మనం ఇలా టెక్స్ట్ ఇచ్చి ఇంకొంచెం డెకరేటివ్గా చేసుకోవచ్చు అనమాట. సో గైస్ మన కలర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనే విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.